ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము వింటర్ వండర్లాండ్కి వెళ్ళబోతున్నాము. సో ఈరోజు వీకెండ్ కాబట్టి చెరీకి హాలిడేస్ ఇచ్చేసారు అండ్ మనం అయితే ఈసారి వింటర్ వండర్లాండ్ ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడ మనకి లండన్లో అయితే చాలా పెద్ద హైడ్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్ అని ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి చాలా ఎలా అయితే మనకి రంగుల రాట్నము, పెద్ద చైన్ వీల్స్ అలాంటివి ఉంటాయో అలాంటివన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో లెట్స్ గో. లుక్ ఎట్ మై చెరీ అయితే చాలా మంచిగా రెడీ అయ్యాడు. బనీలో ఉన్నవరా చెరీ. చూడండి, అసలు క్రిస్మస్కి మొత్తం అంతా కూడా అసలు ఎంత మంచిగా బ్యూటిఫుల్గా షాపింగ్ మాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. యూ వాంట్ దట్? నో ఐ ఆల్రెడీ హ్యావ్ చిప్స్. నో, అక్కడ పెట్టేసి డాడీ ఒక పిజ్జా తీసుకుంటున్నారు. డాడా గాట్ పిజ్జా ఫర్ యూ. లెట్స్ గో. సో ఏం తినలేదు, అలా లెగిసి రెడీ అయ్యి వచ్చేసాం. వి జస్ట్ గ్రాబ్ సమ్ ఫుడ్ అనమాట చెరీ కోసం అని చెప్పేసి. అండ్ మేమైతే ఇంకా యాజ్ యూజువల్గా ట్రైన్ అది క్యాచ్ చేసేసాము. మనం ఎప్పుడైనా సరే సెంట్రల్ లండన్కి ఏ ప్లేస్ అయినా చూడడానికి వెళ్ళాలనుకుంటే అట్లీస్ట్ 1.5-2 hours పడుతుంది అనమాట జర్నీ. సో జర్నీ ఇట్ సెల్ఫ్ ఒక అడ్వెంచర్ అనే చెప్పచ్చు. ఎందుకంటే 2 trains షిఫ్ట్ అవ్వాలి, ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి మారాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో నేనైతే వచ్చేసాను అండ్ నాకైతే ఆ ఫేస్లో చూస్తే మీకు ఆ ఎక్సైట్మెంట్ తెలుసు. రియల్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండి. ట్రావెల్ కొంచెం లాంగ్ అయినా ఫైనలీ అయితే రీచ్ అయిపోయాము. అండ్ నాకు ఈ డెస్టినేషన్, ఈ మనుషుల్ని చూశాక అరే వావ్ అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే లిటరల్లీ ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ టు దట్ పార్క్ అనమాట. సో ఇంతమంది చూడడానికి వస్తున్నారంటే ఇంకా డబల్ ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. సో నేను అదే హ్యాపీ ఫేస్తో ఎంటర్ అయిపోయాను. రియల్ స్నేకా? హాయ్. హలో ధన్వీన్. సో అజయ్ వాళ్ళ కొలీగ్స్తో అందరితో కలిసి మేమందరం దీనికి ప్లాన్ చేసామన్నమాట. సో వాళ్ళందరికీ కూడా హాలిడేస్. చూడండి ఎంత బాగుందో. గాయస్, నేనైతే ఆ ఎంట్రీ చూసాక షాక్ అయిపోయాను. ఎందుకంటే చాలా చాలా పెద్దగా ఉంది అండ్ నాకు ఆ క్రౌడ్ అది చూసినా కూడా చాలా ఎక్సైట్మెంట్ వచ్చేసింది. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము. ఇంకా లోపల ఒక స్టెప్ ఇలా పెట్టగానే ఒక ఫెస్టివ్ వరల్డ్లోకి వచ్చేసినట్టు అనిపించింది అనమాట. అబ్బాబా, అసలు ఎవ్రీవేర్ ఫుల్ ఆఫ్ లైట్స్, ఆ డెకరేషన్స్, ఆ ఎక్సైట్మెంట్. అండ్ మేమైతే ఎంట్రన్స్లో ఫస్ట్ షాప్స్ అన్నీ విజిట్ అయ్యాము. బట్ ఎవ్రీ క్యూట్ డెకరేషన్ ఐటమ్స్, ఆ డెకరేషన్ స్పార్క్లింగ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఫుల్ ఆఫ్ హార్ట్ అండ్ ఐస్ ఆర్ హ్యాపీ అనమాట అవన్నీ చూసాక. అసలు తినకుండా అలా లెగిసి రెడీ అయ్యి ఇంట్లో పళ్ళు చేసుకొని వచ్చేసాం అనమాట. బాగా ఆకలిస్తుంది. చూపించు చికెన్ సిజిలింగ్. అండ్ ఇంకా మనమైతే రైడ్ సెక్షన్స్కి వచ్చేసాము. అసలు ఫుల్ ఆఫ్ స్క్రీమింగ్ అండ్ లాఫింగ్ అయ్యే వినిపిస్తుంది అనమాట. అసలు అంత చలిలో కూడా అందరూ ఈ పక్కన ఐస్ స్లైడ్ ఆడుతున్నారు. అండ్ అలాగే రోలర్ రైడ్స్, జైంట్ వీల్, ఇక్కడైతే ఐస్ మౌంటైన్ అని చెప్పి ఉంది. చాలా చాలా బాగుందన్నమాట. లిటరల్లీ దానికైతే బయట ఒక 3-4 లైన్స్ అయితే ఉన్నాయి. అండ్ మేమైతే మా ఫస్ట్ గేమ్ ఆడడానికి వచ్చేసాము. సో మేము ఆన్లైన్లోనే మా గేమ్స్ అన్నీ కూడా కొనుక్కున్నాం అనమాట. సో ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోవచ్చు. సో మేము అరౌండ్ దానికైతే ఒక £200 అలా పెట్టి ఒక 20 QR codes లా ఇస్తారు. సో మనం ఏదైనా గేమ్ ఆడుకున్నప్పుడు ఆ కోడ్స్ స్కాన్ చేసుకోవడమే. సో చెరీ అయితే ఈ గేమ్ ఆడాడు. బట్ పాపం హీ గాట్ 1 small గిఫ్ట్ అనమాట. సో స్టార్ వస్తే పెద్దది వస్తుంది. సో వితౌట్ స్టార్ దే విల్ గివ్ అ స్మాల్ గిఫ్ట్ అనమాట. సో చెరీ చూస్ లిటిల్ డీర్ లాగా చూస్ చేసుకున్నాడు. అండ్ చెరీ సే ఏ ఇక్కడ మనకి మొత్తం అంతా మ్యాప్ ఉంది.
సో ఇలా మ్యాప్ చూసుకొని మనకి ఏమేమి కావాలో అవన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఫోటోలు అవసరం లేదు కూడా. సో ఇప్పుడు మేమైతే బంపర్ కార్స్ ఆడడానికి వచ్చాము అండ్ చెర్రీ లవ్స్ దిస్ రైడ్ అనమాట. అడ్రస్ ఉండాలి. నేను దేవుడికి మొక్కుకొని వచ్చా. అయితే రాదు. అందరూ పెద్ద పెద్ద టాయ్స్ తీసుకెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడికైనా మనం వచ్చాం. Come on, Cherry, dance! Come on, Cherry, dance! Say hi, Achi, hi! Cherry! Come on, cheers! How is it? Nice? అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి దగ్గర చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. సో నైస్. I'll show you. Wait. చూడండి ఎంత పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఉన్నాయో. You want to play? ఏంటి ఇక్కడ రా. ఇక్కడ You can try this one. Stand straight to the bucket. Can you please move back, guys? ఇటు వచ్చి Yeah. Second game. Yeah. You won't win anything. అజయ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, బాగా ఆడు. టేబుల్ ఇచ్చి పడాలి. గైస్ ఇట్ వాజ్ సో ఫన్. అసలు ప్రతి ఒక్క గేమ్ ఆడుతున్నప్పుడు అసలు చాలా బాగా నచ్చింది. అండ్ నాకైతే వింటర్ వండర్లాకి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఐ క్యాచింగ్ మూమెంట్ ఏంటంటే ఇక్కడ ఇంత పెద్ద జెయింట్ వీల్స్ కానీ ఆ రోలర్ కోస్టర్స్ కానీ అసలు ప్రతి రైడ్ కూడా అసలు స్కైని టచ్ అయ్యే అంత ఫీల్ వచ్చిందనమాట. అండ్ లిటరల్లీ అండ్ చీకటి అవుతున్న కొద్దీ వాళ్ళు ఇంకా లైట్స్ అవి మొత్తం ఆన్ అయ్యాయి అండ్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా కిడ్స్ కోసం అయితే చెప్పక్కర్లేదు, చాలా క్యూట్ అండ్ కలర్ఫుల్ రైడ్స్ ఉన్నాయి. అసలు ప్రతి ఒక్కటి కూడా ఏ స్టాల్కి వెళ్ళినా ఏ రైడ్కి వెళ్ళినా చాలా బ్యూటిఫుల్గా ఆ డెకరేషన్స్ ఆ లైటింగ్స్తోని అట్రాక్ట్ అయ్యేలాగా డెకోర్ చేశారనమాట. అండ్ ఎక్కడ చూసినా ఫుల్ స్క్రీమ్స్ లాఫ్స్ ఆ ఎగ్జైట్మెంట్ ఫుల్ ఫన్ అట్మాస్ఫియర్ ఉండే. అండ్ తర్వాత మేమైతే వెళ్ళిన ప్లేస్ గేమ్ సెక్షన్స్ చాలా ట్రై చేసాము. సాఫ్ట్ ఐస్ కోసం అయితే చాలా ఫన్ గేమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ అసలు మేమైతే ఎలాగైనా కొడదామని ఎయిమ్ సెట్ చేసి ఎంత ట్రై చేసినా అస్సలు గేమ్స్ ఆడుతూనే ఉన్నాం, మా పౌండ్స్ అవుతూనే ఉన్నాయి అండ్ మా కాయిన్స్ అవుతూనే ఉన్నాయి, మేము తీసుకున్న ఆన్లైన్ కాయిన్స్. బట్ ఎవరికి వాళ్ళు సపరేట్గా మళ్ళీ ఎలా అయినా కొట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. బట్ నో వన్ హ్యాడ్ ఎనీ గిఫ్ట్ అనమాట. ఆ తర్వాత ఇంకా అసలు సర్లే చెర్రీ కొట్టిన ఆ స్మాల్ మూమెంట్ కూడా ఒక స్పెషలే అనిపించింది. ఎందుకంటే లిటరలీ ఏం లేనప్పుడు ఆ చిన్న బొమ్మే చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఇంకా డెకరేషన్స్ గురించి చెప్పాలంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు క్రిస్మస్ లైట్స్ ఎవ్రీవేర్ అండి. ఆ హ్యూజ్ క్రిస్మస్ ట్రీస్ కానీ ఆ స్పార్క్లింగ్ డెకరేషన్స్ అన్నీ కూడా ఒక ఫెయిరీ టేల్ వర్డ్ లాగా ఉందన్నమాట. అండ్ నాకైతే ఆ నైట్ లైట్స్లో గ్లో అవుతుంటే ఫొటోస్ తీయడానికి ఎవ్రీ కార్నర్ పర్ఫెక్ట్ అని అనిపించింది. అసలు వాకింగ్ చేస్తుంటే ఒక్కొక్క ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వావ్ వావ్ అని అనుకుంటూ వెళ్ళాల్సి వచ్చిందనమాట. లిటరల్లీ ఆ డెకరేషన్స్ ఆ లైటింగ్సే చాలా మ్యాజిక్ని తెచ్చింది. అందుకే వింటర్ వండర్ల్యాండ్ అని పెట్టినట్టున్నారు. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట.
సో నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే ఐస్ కింగ్డమ్ అనమాట. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. అండ్ మేమైతే ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో సర్టెన్ టైం అనేది ఉంటుంది. ఇది నిజంగా మ్యాజికల్ ఐస్ కింగ్డమ్ అని చెప్పేసి బయట అంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు అసలు లోపల ఏముంటుంది ఏంటి ఉన్నది నాకు చాలా ఎక్సైటింగ్ ఉండే. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే అయ్యో చాలా చలి చెరుగడ చేపట్టుకో నాన్న, డాడీ చేపట్టుకో. నైస్, చూడండి. వావ్, లుక్ ఎట్ దిస్. వి ఆర్ షూర్. Welcome adventure, the compass of the wow, nice. I say అసలు లోపల ఎంటర్ అవ్వగానే అయ్యో చాలా చలి చలి అనే ఫస్ట్ రియాక్షన్ అనమాట. అండ్ ఎవ్రీథింగ్ రీప్రజెంటెడ్ అబౌట్ ద ఎర్త్, ఐస్, వాటర్, ఎయిర్కి అన్నీ అవి స్కల్ప్చర్స్తో ఐస్తో చేశారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా కార్వింగ్ చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ మొత్తం ఐస్తో కవర్ అయి ఉంది. వాల్స్, ఫ్లోర్స్, ఆ డెకరేషన్స్ అన్నీ ఐస్ 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 అనమాట. లిటరల్లీ ఆ హెవీ జాకెట్స్ వేసుకున్నా కూడా చలి ఫుల్గా ఫీల్ అయ్యాము. అండ్ హ్యాండ్స్, ఫేస్ అంతా కూడా నంబ్ అయిపోయి ఫ్రీజ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం టోటల్లీ డిఫరెంట్, చాలా బాగుంది. అండ్ ఒక్కొక్కటి వాళ్ళు రీప్రజెంట్ చేస్తూ వాటిలో ఉన్న యానిమల్స్ని వాళ్ళు మనకి మంచిగా కార్వ్ చేసి చూపించారు. అది చాలా బాగా నచ్చింది. అసలు వాళ్ళు అలా దాన్ని మెయింటైన్ చేయడం, ఆ కార్వింగ్ కానీ ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫొటోస్ హియర్. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఐస్ స్కల్ప్చర్స్తో మనకి చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా పెట్టారు. అది చాలా బాగుంది. అండ్ మేమైతే ఇంకా లాస్ట్ వాటర్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. అండ్ ఇది వాటర్కి రిలేటెడ్గా ఇక్కడ పైన అయితే ఐస్ స్లైడ్ కూడా పెట్టారు. అండ్ మేమందరం కూడా ఐస్ స్లైడ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ వేలోని ఆ స్లైడ్లో అవుతుంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్. అండ్ మేమందరం వెయిట్ చేయడం అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐస్ స్కల్ప్చర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా లైట్స్తో కలిసి చూస్తే ఫుల్ ఫెయిరీ ఐస్ వరల్డ్ లాగా అనిపించింది అనమాట. అండ్ ఇంకా మేమైతే కొంచెం సేపు తర్వాత చిచి అబ్బా ఏంటి ఇంత చలి ఉంది అని అనిపించింది. బట్ స్టిల్ ఇదొక నైస్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ వచ్చింది. అండ్ బయటకు వచ్చాకైతే వామ్ ఎయిర్ తగలగానే అమ్మయ్య ఇంకా బతికిపోయాం రా అని చెప్పేసి ఒక రిలీఫ్ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఐస్ కింగ్డమ్లో మనకు ఉన్న మూమెంట్స్ అయితే చాలా డిఫరెంట్ అండ్ చాలా మెమరబుల్. అండ్ ఇంకా ఇక్కడైతే మనకి లండన్లో ఎక్కడ ఏది ఎలాంటి అడ్వెంచర్స్ కానీ సంథింగ్ వాళ్ళు ఏదైనా డిఫరెంట్గా ఇలాంటివి ఏమైనా పెట్టారనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీగా ఇక్కడ మనకి ఫోటో స్పాట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఫస్ట్ అయితే మనకి ఏదైనా ఎంట్రన్స్లో ఫొటోస్ అవి తీసేస్తారు. అవి మనకి మొత్తం ఎడిటింగ్ చేసి ఇచ్చేస్తారనమాట, డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఉన్నట్టు. సో మనకు నచ్చితే తీసుకోవచ్చు. సో అలాగా మేము మా గ్రూప్ ఫోటో అండ్ కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా పిక్ చేసుకున్నాము. అండ్ నాకైతే ఇంకా ఈ రైడ్స్ అయితే వెళ్ళాలని ఉంది, బట్ ఎవరు తోడు రాలేదు. అండ్ కొన్ని రైడ్స్ అయితే ఎక్కాము. అండ్ నాకైతే ఆ పైన గాల్లో తిరిగే రైడ్ వెళ్ళాలని ఉండే, బట్ లిటరల్లీ దేనికి వెళ్ళాలన్నా బయట అయితే ఆ రైడ్స్ కోసం గంట నుంచోవాల్సి వచ్చిందనమాట. అండ్ ఇంకా మేమైతే మాకు ఆ సాఫ్ట్ ఐస్ రాలేదని చెప్పి చాలా బాధపడుతూనే ఉన్నాము. అండ్ లిటరల్లీ ఎవ్రీ వన్ అసలు అపార్ట్ ఫ్రమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్ళిపోయి గెలుచుకొస్తామని చెప్పేసి ఒక్కొక్కరు అసలు చాలా సాఫ్ట్ ఐ గేమ్స్ ఆడారు. బట్ లిటరల్లీ మా పక్క నుంచి అందరూ 4-5 బొమ్మలు మొయ్యలేక తీసుకెళ్తూ ఉంటే ఏంట్రా బాబు అని అనిపించింది. అసలు కనీసం ఒక్క బొమ్మ రావాలి, ఒక ఫోటో తీసుకోవాలి అనే ఒక ఫీల్లోనే ఉన్నామన్నమాట. అసలు ఎవ్వరికి బొమ్మలు రాలేదు. పాపం గేమ్స్ ఆడుతూనే ఉన్నారు, మా కాయిన్స్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇంకా మన వల్ల కాదులే అని చెప్పేసి అగైన్ వీ ఎక్స్ప్లోర్డ్ సమ్ ఫుడ్ అండ్ అలాగే కొన్ని రైడ్స్ ఎక్కాము అండ్ కొన్ని గేమ్స్ ఆడాము. అండ్ చిన్నపిల్లలకి బయట ఏమైనా ఓపెన్గా లైవ్ మ్యూజిక్
మ్యూజిక్స్ అవి అవుతూ ఉంటాయి కదా, డ్యాన్స్ అవన్నీ. అలా వెళ్ళాము, ఎక్స్‌ప్లోర్ చేసాము. అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉండే ప్రతి ప్లేస్ కూడా. అండ్ ఆ గేమ్స్ అవి చూస్తున్నప్పుడైతే నిజంగా చాలా బాధ అనిపించేది. ఎంత ఈజీ పీజీగా ఉన్నాయిరా, ఆడేయచ్చు ఏముంది అని అనిపించింది. బట్ ఆడినప్పుడు మాత్రం అస్సలు గేమ్స్ అయితే అసలు గెలవలేకపోయాము. అండ్ ఇంకా లిటరల్లీ ఎవ్రీ డెకరేషన్స్ అని మీరు చూస్తూ ఉంటే మీకే తెలుస్తూ ఉంటుంది. అండ్ నాకైతే లైవ్‌గా చూసినప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నిజంగా ఇదొక వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పచ్చు. ఇంత బ్యూటిఫుల్‌గా, అది కూడా ఇంత పెద్ద హైడ్ పార్క్, ఇంత పెద్ద వండర్‌ల్యాండ్‌లో అసలు ఇంత మంచిగా అసలు చాలా గ్రాండియర్‌గా ఉందనమాట. సో, అందరూ చాలా గట్టిగా హర్ట్ అయ్యారు. సో, మనకు కూడా ఏదోకటి రావాలి అని చెప్పి ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దర్ గేమ్స్. సో, మేమింకా అది మనీ వేస్ట్ చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదని నేను నా ఫ్రెండ్ అయితే ఈ రైడ్ ఎక్కడానికి వచ్చేసాము. From the cash dash if you would like to ride. ఎంతమంది కొంతమంది ఉన్నారు వెల్కమ్ వెల్కమ్. ఒక 5 మినిట్స్ వరకు రైడ్ అయితే అసలు ఏం అనిపించలేదు. పర్లేదు అనుకునే లోపు అసలు ఆ స్పీడ్ హైట్‌కి ఎళ్ళినప్పుడైతే అసలు ఫుల్ నాకు మంచిగా అనిపించింది. అండ్ ఎంజాయ్ చేశాను. ఆ ఫేస్‌లో స్మైల్ అయితే అస్సలు స్టాప్ అవ్వలేదనమాట. రైడ్ కంప్లీట్ అయ్యాక ఇంకొకటి ఎక్కాలి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే అసలు ఆ చలి, ఆ క్రౌడ్, ఆ మ్యూజిక్‌కి అన్నీ మర్చిపోయి ఆ మూమెంట్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ అయితే అజయ్ వాళ్ళు గేమ్స్‌లో చాలా బిజీ అయిపోయారు. సో, ఆఫ్టర్ నా రైడ్ కంప్లీట్ అయిన తర్వాత సో, నాకు ఈ ప్లేస్ చెప్పారనమాట, ఇక్కడున్నాము అని చెప్పేసి. అండ్ దే సర్ప్రైజ్డ్ మీ విత్ ద బిగ్ టాయ్ అనమాట. అబ్బా! అసలు గెలుచుకున్న తర్వాత నేను అప్పటికి చూడలేదు. తర్వాత చూపించినప్పుడు అసలు కొనుక్కొచ్చారా, నిజంగా గెలుచుకున్నారా అని అనిపించింది. Let's make the jam. Let's share it again. Let's go to the room. And then we'll do it again. Let's do it. Let's do it. Let's do it. Let's do it. Take this ride. ఫైనల్లీ మేమైతే ఒక క్యూట్ టాయ్ గెలుచుకున్నాము. చిన్న విన్ అయిన హ్యాపీనెస్ మాత్రం చాలా పెద్దది. ఇంకా మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంటే లెగ్స్ ఆటోమేటిక్‌గా మూవ్ అయ్యాయి. సో, అలా మంచిగా ఫొటోస్ అవి తీసుకొని ఇంకా మేమైతే మ్యూజిక్‌కి డాన్స్ వేసి అసలు ఆ మూమెంట్‌లో ఆ స్ట్రెస్, ఆ చలి, టైర్డ్‌నెస్ అంతా కూడా మర్చిపోయి ఫుల్ ఆన్ బ్యాంగ్ అండ్ ఫన్ ఎంజాయ్ చేశాము. సో, ఇంకా మ్యూజిక్, లైట్స్ గానీ అన్నీ కలిసి డేని చాలా స్పెషల్ చేసేసాయి. సో, వింటర్ వండర్‌ల్యాండ్‌లో ఈ ఫన్ మూమెంట్స్ అన్నీ కూడా మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో, దట్ వాస్ సో ఫన్. అమ్మ, బంటి వచ్చింది, నాకు పెద్ద బంటి వచ్చింది. ఇట్స్ ఆల్ డన్. బాగా ఎంజాయ్ చేసాము. బాగా ఎంజాయ్ చేసాము వింటర్ వండర్‌ల్యాండ్‌లో. ఇప్పుడు చెర్రీ అయితే కెమెరా తీసుకున్నాడు. సో, వాడు నాకు షూట్ చేస్తున్నాడు. మేము పెద్ద టెడ్డీ బేర్ తీసుకున్నాము. Wolf. ఓకే, మేము దీనికి రాంబాబు అని పేరు పెట్టాము. సో, మీరు దీనికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? ఓడి అమ్మ, బంటి గెలుచుకున్నాం. బంటి అండ్ నావే చూపించాలి. ఓడి అమ్మ, బంటి చెప్పండి. ఓడి అమ్మ, బంటి. Hey, Bandera. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. Good night. The photo is done. ఆఫ్ చేసేది నువ్వు అని పెట్టాలా? కమ్ ఎటు ఇటు. ఓకే. అమ్మా, ఫైనల్లీ స్టేషన్లో దిగిపోయాము. మొత్తం అంతా మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ నాకు ఈ బేబీని, ఇది ఒక సెకండ్ బేబీ లాగా మోయడానికి చాలా చాలా చేతులు పట్టేసాయి అనమాట.
రాలేనప్పుడేమో ఒక గొడవ, రాలేదని వచ్చాక ఒక గొడవ, వచ్చిన తర్వాత మొయ్యలేక చచ్చిపోతున్నాను. బట్ ప్రతి ఒక్కరు అయితే చాలా బాగుంది, క్యూట్గా గెలిచారా అని మంచిగా వాళ్ళు పిక్చర్స్ తీసుకున్నారు దీంతో. అసలు నేను ఇంకా బొమ్మ రాకపోతే నేనే పిక్చర్ ఎవరినకన్నా అడిగి ఇంకా ఫోటో తీసేసుకుందాము అని అనుకున్నాను. ఫైనల్లీ నేను రైడ్కి వచ్చేలోపు అజయ్ గెలిచేసాడనమాట. చూడండి ఎంత పెద్ద పిక్ ఉంది. మా ఇంటికి స్టేషన్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మళ్ళీ ఒక 10-15 మినిట్స్ పడుతుంది అనమాట. సో చెర్రీ ఒక పక్క నిద్ర వస్తుంది అని ఏడుస్తున్నాడు. చాలా చాలా చల్లగా ఉంది. అండ్ దట్టు మాకు అసలు బాగాలేదు. అండ్ ఇంకా ఈ హైడ్ పార్క్ అనేది ఎండ్కి వచ్చేస్తుంది. సో వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఇదనమాట వింటర్ వండర్ల్యాండ్ వ్లాగ్. మేము చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నా. ఈ వ్లాగ్ నచ్చితే మీకు తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే కమెంట్స్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి అనేది నాకు చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే సేఫ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.